జనాలు సంస్కృత భాషకు మంత్రాలుగా గుర్తింపుని ఇచ్చారు. వారు ఇచ్చారు అనుకునే కంటే, ఓ వర్గం వారు ఉపాధి కోసం జనాలను అలా నమ్మించారు అంటే సరిపోతుంది. సంస్కృతంలో మాట్లాడి మంత్రం వేశాను, ఇక నీ జీవితం ఎలా ఉంటుందో వేచి చూడు అని ఎవరైనా అన్నారనుకో, ఆ మాటతో మనిషి భయపడిపోతాడు. దిగులుతో మానసిక ఆందోళనకు గురై ఆహారం కూడా సరిగ్గా తీసుకోలేడు. దానితో మంత్రగాడి వల్లే ఇదంతా జరుగుతుందని అందరూ అనుకుంటారు. భయపడి అందరూ కలిసి అలాంటి వారిని చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిజానికి, మంత్రాలనేవి లేవు. సంస్కృతం అనేది ఎవ్వరూ మాట్లాడని భాష. ఒక వర్గం వారు దాన్ని ఉపాధిగా మార్చుకున్నారు. అంతే, అందులో ఏమీ లేవు. ఉంటే, మధ్య మధ్య బూతులు ఉన్నాయి. మంత్రాలకు చింతకాయలు రాలవు అనే సామెత మీరు వినే ఉంటారు. కానీ, చింతకాయలు రాలుతున్నప్పుడు మంత్రాలు చదివి, మంత్రాలు వల్లే చింతకాయలు రాలుతున్నాయి అని నమ్మించటమే మంత్రగాళ్ల వద్ద ఉన్న మోసపూరిత విద్య. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.